హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ విత్ నవి. ఈరోజు మనం వెళ్తున్నాము సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఈ టెంపుల్ ఒంగోలు నుంచి 42 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. రూట్ వచ్చేసరికి NH16 ఒంగోలు, మద్దిపాడు, మేదరమెట్ల, అద్దంకి, సింగరకొండ. సింగరకొండ వచ్చేసరికి అద్దంకి మండలం, ప్రకాశం డిస్టిక్లో ఉంది. మేదరమెట్ల నుంచి అద్దంకి హైదరాబాద్ వెళ్ళే హైవే NH3 నుంచి 16 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మనం సింగరకొండ ఎంటర్ అవ్వగానే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి దర్శనమిస్తూ ఉంటుంది. దాని ఎత్తు సుమారుగా 79 అడుగులు. ఈ స్టాచ్యూ దగ్గర మనకి చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయము. ఇక్కడ వాహన పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి. కొత్త బళ్ళు కానీ ఏమన్నా కొంచెం యాక్సిడెంట్స్ అట్లా అవుతున్నా కానీ ఎక్కువగా వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటూ ఉంటారు. 1896లో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారు నాగజముడు గుట్టలో స్వయంభూగా వెలిసినట్టు స్థల పురాణం చెప్తుంది. టెంపుల్ రెనోవేషన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని స్వామివారిని కొంచెం పక్కన ఉంచి దర్శనానికి అనుమతిస్తున్నారు భక్తులందరికీ. ఇక్కడ స్వామివారు దక్షిణముఖంగా భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటారు. దేవాలయాలు ఎక్కువగా తూర్పు లేదా ఉత్తర ముఖద్వారం ఉంటాయి, కానీ ఇక్కడ స్వామివారు దక్షిణ ముఖద్వారాన దర్శనమిస్తూ ఉంటారు. అదేగాక ఇక్కడ స్వామివారు స్వయంభూ అవటం మరో విశేషం. ఈ దేవాలయంలో నిత్యం పొంగళ్ళు, తమలపాకు పూజ జరుగుతూనే ఉంటాయి. హనుమాన్ జయంతి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఏటా ఇక్కడ జరిగే తిరణాలకి కనీసం 1,00,000 మంది భక్తుల వరకు హాజరవుతూ ఉంటారు. తిరణాల హోలీ రోజున ముగుస్తుంది. గుళ్ళోంచి బయటికి రాగానే మనకి ఒక పెద్ద చెరువు కనపడుతుంది. ఆ చెరువులో తామర పూలు ఫుల్గా ఉన్నాయి. చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. గుడికి సంబంధించిన వర్క్స్ అన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. వెనక పక్క చేస్తూ ఉన్నారు. ఇక మనం కొండపైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుందాం రండి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్తో పాటు కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్కి ఎంతో పురాతన చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తాన్ని కారాసుర అనే రాక్షసుడు పరిపాలించేవాడు. అతడు లక్ష్మీ నరసింహస్వామికి భక్తుడు. రోజు ఈ ప్రాంతానికి వచ్చి స్వామిని దర్శించుకునేవాడు. ఆ తరువాత దేవరాయల పాలనలో 1443-44లో ఈ కొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడి నుంచి వ్యూస్ అయితే అదిరిపోతాయి. చాలా బాగుంటుంది చూడడానికి. మొత్తం టెంపుల్, చెరువు మొత్తం కనబడుతూ ఉంటుంది పైనుంచి చూస్తే. ఆ రోడ్డు వచ్చేసరికి NH3 హైవే. అది అద్దంకి నుంచి హైదరాబాద్కి కనెక్ట్ అవుతుంది.
Thank you for watching this video. Please like, share and subscribe to our YouTube channel Ride with Navi.